ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్కు మణిహారంగా నిలిచే మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్ డిపిఆర్ను తెలంగాణ సర్కార్ సిద్ధం చేసింది. దీంతో కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు పరుగులు తీయనుంది. రెండో దశ ప్రాజెక్టుకు దాదాపు 32,237 కోట్ల వ్యయం కానుంది. ఇప్పటికే మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో ట్రైన్ పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కారిడార్ 4లోని నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గానికి ప్రభుత్వం ఆమోదం లభించింది. ఎయిర్పోర్ట్ కారిడార్లో సుమారు 1.5 కిలోమీటర్ల దూరం భూగర్భంలో మెట్రో రైలు ప్రయాణించనుంది. ఫోర్త్ సిటీకి 8,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మెట్రో రైలును తీసుకురానున్నారు. అటు నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్, రాయదుర్గం కోకాపేట్, నియోపోలిస్, ఎంజీబీఎస్, చాంద్రాయనగుట్ట, మియాపూర్, పటాన్ చెరువు, ఎల్బీ నగర్, హైత్ నగర్, ఆర్టీఐఏ, ఫోర్త్ సిటీ కారిడార్లకు మెట్రో పనుల కోసం డిపిఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. రెండో దశలో ఈ 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు విస్తరించనున్నాయి. రెండో దశ పూర్తయితే మొదటి దశ నుంచి కలుపుకొని మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల పరిధిలో మెట్రో ట్రైన్ పరుగులు తీయనుంది. మెట్రో రెండో దశ డిపిఆర్లను త్వరలోనే కేంద్రం అనుమతి కోసం పంపనున్నారు. శ్రీ సత్య